ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎక్కడైనా కానీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు పర్మనెంట్గా మాకు ఒక 60 ఏళ్ళు 61 ఏళ్ళు వచ్చినాక రిటైర్డ్ అవుతామనేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి నియామక పత్రాలు ఇస్తున్నటువంటి నియామక పత్రాలు వీళ్ళు చేస్తున్నటువంటి నియామకాలు జరుగుతున్న నియామకాలన్నీ కూడా కేవలం అడక్ ఆఫీసర్స్ మాత్రమే. వీళ్ళు తాత్కాలిక గ్రూప్ 1 ఆఫీసర్లు. వీళ్ళ పదవి కాలం కేవలం 30 రోజులు మాత్రమే. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు ఆ స్కూళ్ళల్లో ప్రతి సంవత్సరం ఒకసారి సెల్ఫ్ గవర్నమెంట్ డే అని వస్తుంది. ఉపాధ్యాయుల దినోత్సవం అంటారు, ఒక్కొక్క ఏడాది సుపరిపాలన దినోత్సవం అని అంటారు. ఆ రోజు ఆ స్కూల్లో ఉన్నోళ్ళు ఒకళ్ళు కలెక్టర్గా, ఒకళ్ళు ముఖ్యమంత్రిగా, ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రిగా, వివిధ మంత్రులుగా, వివిధ ఉపాధ్యాయులుగా ఆ రోజు వారి యొక్క పాత్రను పోషిస్తారు. ఈ రోజు కూడా వీళ్ళు ఒక స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు వచ్చినటువంటి ఆఫీసర్స్ ఏ విధంగా ఉండరో ఆ విధంగానే ఉండబోతున్నారు. వీళ్ళు కేవలం తాత్కాలిక అడక్ ఆఫీసర్స్ మాత్రమే. ఇది రాసి పెట్టుకోండి. ఆ రోజు 29 జీవో గురించి మొదట నేను మాట్లాడినప్పుడు ఎగ్జామ్ అయిపోగానే ప్రిలిమ్స్ అయిపోగానే వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు ప్రిలిమ్స్ అయిపోగానే మీరు నియామక పత్రాలు ఇచ్చినట్టు ఒక్కొక్కైనా బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మీరు నోరును జర అదుపులో పెట్టుకోండి, ఇల్లు అవకతవకలు ఉన్నాయని చెప్పినప్పుడు చాలా మంది అవహేళన చేసి మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు చూసిర్రు, అక్కడి నుంచి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఏ విధంగా జరిగిందో ఇవాళ న్యాయస్థానం కూడా మీరు లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు ఒక సింగిల్ బెంచ్లో మేము లేవనెత్తిన అంశాలతోటి పరీక్షను మరొక్కసారి నిర్వహించాలా లేకుంటే మీరు రీఎవాల్యుయేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది మీరు అనుకుంటుండొచ్చు ఎవరు లేరు, ఇప్పుడు కొంతమందే ఉంటారు, పిరికెడ్ మందే ఉంటారని. అక్టోబర్ 15 వరకు ఈ ఏదైతే విచారణ ప్రారంభమవుతుందో ఆ రోజుకు ఈ గ్రూప్ 1 ఉద్యమం అనేటటువంటిది మరొక నేపాల్ ఉద్యమంగా మారబోతుంది. మీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ జడ్జిమెంట్ మీద విచారణ అందరూ ఒకటి విచారించుకోకుండా ఒక్కొక్కరు చర్చించుకోకుండా మీరు చేసినటువంటి డ్రామాలు నాటకాలు నాటకీయత మొత్తం రోజు రోజుకు ఈ 14 రోజులలో బట్ట బయలవుతుంది. వినాయక చవితి 11 రోజులకు నిమజ్జనం ఏ విధంగా జరుగుతుందో, దేవి నవరాత్రోత్సవాలు 9 రోజులకు ఏ విధంగా ముగుస్తుందో ఆ విధంగా 14వ తారీఖు వరకు మీరు ఈ జడ్జిమెంట్ వచ్చినట్టు అప్పటి నుంచి 19వ తారీఖు నుంచి రోజుకు చేసినటువంటి నాటకాలు మొత్తం బయటపడతాయి, బట్ట బయలైతాయి. మీ బట్టలు ఓడగొడతామని కూడా చెప్తున్నాం. ఖబర్దార్, మీరు ఇందులో మేము లేవనెత్తినటువంటి అంశాల మీద మాట్లాడకుండా ప్రెస్ మీటులలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎవరి మీదైనా మీరు పర్సనల్ అటాక్ చేసినా పర్సనల్ గా మాట్లాడినా ఖబర్దార్ అని చెప్తున్నాం. ఒక్కొక్కరి విషయాలు మాకు కూడా తెలుసు. మీ ఎవరికైనా వ్యక్తిగతంగా ఉంటాయి, వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు. ఇంకొకటి, మీరు లేవనెత్తే అంశాలు వ్యక్తిగతాలు ఏమున్నాయా? ఏం తప్పులు చేసినామని మాట్లాడుతున్నారు? మేమేం తప్పులు చేయలేదు, మీ లెక్క తప్పులు చేయలేదు, గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఈ విషయాన్ని మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 14 రోజులలో దీని గురించి మాట్లాడేటటువంటి వాళ్ళను డిమోరల్ చేయడానికి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది నరం లేని నాలుక ఏదంటే అది మాట్లాడుతుందని మీరు మాట్లాడతారు. కాబట్టి ముందుగా మీకు హెచ్చరిస్తూ మాట్లాడేటోళ్ళు మీరు అధైర్యపడొద్దని చెప్తూ ఇది గుర్తు చేస్తున్నాం. ఇక అస్సలు విషయంలోకి ఇప్పుడు దిగుతున్నాం. అస్సలు విషయం ఏంటంటే వీరు ఇప్పుడు ఇచ్చినటువంటి నియామకాలలో గ్రూప్ 1లో 18 మంది అధికంగా వచ్చిరని చెప్పినాం. అధికంగా వచ్చిరని చెప్తే మీరు వాటికి వివరణ ఇవ్వకుండా ఈ 18 మంది వచ్చిరని మీరు అంటున్నారు. మీ దగ్గర ఎక్కడి ఆధారాలు అన్నారు? మేము ఆధారాలను మీకు చూపించినాము. మీరు ఇచ్చిన అటెండెన్స్ షీట్ల ద్వారా చూపిస్తే మీరేమన్నారు? మీవి తాత్కాలికమే, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం, బయోమెట్రిక్ అమ్మాయి ఓఎంఆర్లను స్కాన్ చేసేంత వరకు వచ్చేది అన్నారు. మరి ఆ రోజు గ్రూప్ 1 2.0లో కూడా ఫస్ట్ అటెండెన్స్ కు స్కాన్ చేసినాక వచ్చింది, దానికి తేడా వచ్చింది. మరి ఆ రోజు సిక్కు లచ్చ లేకుండా ఈ కాంగ్రెస్ అడ్వకేట్లు తిరిగి రద్దు చేసిరో చెప్పండి. ఈ రోజు కూడా స్కాన్ చేసినాకనే కదా ఎక్కువ వచ్చింది. ఈ రోజు టెంటేటివ్ అని చెప్పేసి
ఈ రోజు ఏదైతే ఓఎంఆర్ ను స్కాన్ చేస్తారో ఓఎంఆర్ ను స్కాన్ చేసిన ప్రమాణికం అన్నప్పుడు ఆ రోజు తిరిగిన నర్సింగ్ నీకు సిక్కు వచ్చా ఉంటే నర్సింగ్ గారు మీరు రాండి, మీరు ఇప్పుడు రాండి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడండి. ఈ నర్సింగ్ ఎక్కడ పన్నాడు, ఈ బల్మూర్ వెంకట్ ఎక్కడ పన్నాడు? ఈ 18 మందిని తేల్చకుండా ఉండడానికే మీరు డబల్ హాల్ టికెట్స్ ఇచ్చిర్రు. మీరు అన్నారు డబల్ హాల్ టికెట్స్ ఇచ్చినాక ఎలాంటి అవకతవకలు జరగలేదు, దీనివల్ల భారీగా పేపర్లు లీక్ అయినాయా, భారీగా ఒకళ్ళొకళ్ళు చూసుకొని రాసిర్రా, మాస్ కాపింగ్ జరిగిందా అంటున్నారు కదా. మీరు డబల్ హాల్ టికెట్స్ ఇచ్చిర్రు, మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచినప్పుడు ఎవరి వాడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇది, మెయిన్స్ దీని మీద రాసిందని చూపించిర్రా? చూపించలే. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ లో కూడా వాటిల్లో కూడా ఎక్కడ డబుల్ హాల్ టికెట్ అనేది ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఎక్కడ మీరు మెన్షన్ చేయనప్పుడు 18 మందిని ఎక్కడ దాసిర్రు అని అడుగుతున్నాం. 18 మందిని ఎక్కడ దాసిర్రు అంటే మాస్ కాపింగ్ జరగలేదంటున్నారు. మీకు మాట్లాడటానికి సిగ్గు లెక్క ఏదన్నా ఉంటే చెప్పండి. ఆ రోజు ఏంది కొంగులలో చిట్టీలు వచ్చినాయి, మాస్ కాపింగ్ జరిగిందని మీరే కదా, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా ఆ రోజు మాస్ కాపింగ్ జరిగిందని వెబ్నోట్ ఇచ్చింది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు 18 మందిని బయటికి పెట్టలేకపోయింది? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవ్వలేకపోయింది? ఈ రోజు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇవ్వలేకపోయింది. ఇది పెద్దది. 18 మంది ఎట్లొచ్చిర్రు మీకు తమ్ముంటా 18 మందితోటి ప్రెస్ మీట్ పెట్టియండి. ఇవాళ మేము అందరం బీదోళ్ళం కదా, వచ్చిన వాళ్ళందరినీ మేము కొన్నారని మేము అన్నమా? మీరందరూ బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని మీరు తీసుకొచ్చి చెప్తున్నారు. ఇంతమంది బీద పిల్లలం కాదా? వచ్చిన వాళ్ళందరినీ మీరు అన్ని అమ్ముకున్నారా? మరి చెప్పండి. మీరు అన్ని అమ్ముకున్నా మేము కొంతమందిని బీదోళ్ళని తీసుకొచ్చి చూపిస్తున్నాం అని మీరు అట్టనే ఒప్పుకోండి. ఏంటి పబ్లిక్ సర్వీస్ కమిషనా, లేకుంటే ఇది పుట్టాల డబ్బానా, లేకుంటే చాయ్ కొట్టా కిల్లి డబ్బానా? ఆ రోజు జీరాక్స్ అంటారని ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మీరు స్టిక్కర్లు వేసిర్రే. ఈ రోజు 18 మంది ఎక్కడొచ్చారని మీరు కోర్టులో చెప్పలేదు, సింగిల్ బెంచ్ కు చెప్పలేదు. ఈ రోజు డివిజనల్ బెంచ్ లో కూడా పూర్తి విచారణ జరగలేదు. న్యాయ వ్యవస్థ అంటున్నది. ఈ రోజు ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది పెద్ద పెద్ద పదాలు. ఈ పదాల వెనక డేటా ఉండాలంటున్నారు. ఈ పదాల వెనక డేటాను ప్రొడ్యూస్ చేయాలంటే ఈ రోజు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకే లేదని మేము అడుగుతున్నాం. వాళ్ళు డేటా ఇవ్వవలసినటువంటి వాళ్ళు డేటాను మలిసి వాళ్ళ జోబులలో పెట్టుకుంటుంటే ఇవాళ మేము ఎట్లా ఇవ్వాలి? అందుకే మేము అంటున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయాలి, గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేసి చేయండి. సింగిల్ బెంచ్ ఏమన్నది? ఎవాల్యుయేషన్ చేయమన్నది, లేదంటే రీమెయిన్స్ పెట్టమన్నది. ఎవాల్యుయేషన్ చేస్తే మీకేం గొప్ప అయింది అంటున్నాం. వచ్చిన వాళ్ళు మేము జెన్యున్ గా చదువుకున్నాం అని అంటున్నారు కదా. జెన్యున్ గా చదువుకున్నారు, చదువుకోలేదని మీ మీద మేము అలిగేషన్ చేయలే. ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించినాం. తప్పులను ఎత్తి చూపిస్తే మీరెందుకు వచ్చిర్రు? ఈ రోజు ఇంకొక అలిగేషన్ బరాబర్ చెప్తున్నాం. ఇవాళ 6th ర్యాంకర్ అనేటోడు జల్ పెన్ తో రాసిండు. దమ్ముంటే నా మీద డిఫమేషన్ ఏమనండి. ఈ పేపర్లను ఏ టెస్ట్ కంటే, ఏ ల్యాబ్ కంటే ఇవాళ పెన్నులో ఇంకును ప్రొడ్యూస్ చేసే ప్రతి కంపెనీకి ఆ పేపర్ను పంపుదాం. అయ్యన్న టెక్నాలజీని తీసుకొస్తాం. మేము హాల్ టికెట్ నెంబర్స్ ఇస్తాం. వాళ్ళు జెల్ పెన్ తో ఎందుకు రాసిర్రు? మీరు అంటారు జెల్ పెన్ తో రాసిర్రు అంటే ఒక్కొక్క ఆయన అంటాడు జెల్ పెన్ అనేటటువంటి ఒక నిబంధనను వాళ్ళు ఉల్లంఘిస్తే మాస్ కాపింగ్ జరిగిందా అంటారు, లేకుంటే భారీగా ఇళ్ళ అక్రమాలు జరిగినాయి అంటారు. ఇలా 30-40 మంది వచ్చిరండి. ఇలా జెల్ పెన్ నిబంధన ఎందుకు పెట్టుకున్నారు? మీరు తీట పట్టి జెల్ పెన్ తో రాయలేదా? మీరు తీట పట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జెల్ పెన్ నిబంధన పెట్టుకుందా? మాకు తీట ఉందా, మీకు తీట ఉందా? పేరెంట్స్ ఒక ఆయన అంటాడు వాళ్ళు జెల్ పెన్ తో రాస్తే మీకేం గొప్పైంది, మీరు రాయకపోయారు అంటారు. ఇలా జెల్ పెన్ అనే దానికి ఇంకొక దానికి ఎంత తేడా ఉంటది? క్యారం బోర్డ్ లో ఫోటో వేయకుండా స్టైగర్ ను కొడితే పోతుందా చెప్పండి? ఫోటో వేసి క్యారం బోర్డ్ ఆడితే ఎంత స్మూత్ గా పోతుంది? బండిలో చైన్ కు ఒక గ్రీస్ వేస్తే బండి ఎంత స్మూత్ గా పోతుంది? అదే విధంగా జెల్ పెన్ తో రాస్తే అంత స్మూత్ గా పోతుంది, టైం కలిసి వస్తుంది. ఈ జెల్ పెన్ కేసును ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చినటువంటి లక్షలు తీసుకున్న అడ్వకేట్ ఆ రోజు ఎందుకు ట్యాగ్ కానియలేదని అడుగుతున్నాం. ఎందుకు ట్యాగ్ కానియారు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల పక్షాన నిలిచే ప్రభుత్వం. ఆ రోజు జెల్ పెన్ కేసును ట్యాగ్ అయితే
ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ లోనే జల్పెన్ గురించి వచ్చేది కదా. ఈ రోజు చాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు, ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ వేసి తెలంగాణలోకి పంచాయతీ పెట్టినట్టు, ఈ రోజు ఈ విధంగా జల్పెన్ నిబంధనను విచారించకుండా ట్యాగ్ చేసి బెంచ్ను మారినాక ఇంకొక బెంచ్కి ఎందుకు పోనిచ్చిర్రు? ఆ రోజు దాదాపు 100 గంటల వరకు ఉన్నటువంటి ఒక సింగిల్ బెంచ్ న్యాయస్థానం ముంగట జల్పెన్ను విచారణకు రాకుండా, ఒక సంపూర్ణమైన జడ్జిమెంట్ రాకుండా, సంపూర్ణమైనటువంటి అలిగేషన్స్ పైన సంపూర్ణమైనటువంటి విచారణ జరగకుండా అడ్డుకున్నది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదా అని, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక దద్దమ్మని మేము అంటున్నాం. రాజ్యాంగబద్ధ సంస్థ అయితే రాజ్యాంగం ప్రజల వల్ల వచ్చింది, వీధ పీపుల్ అని ఉంటది, మీరు ఎక్కడి నుంచి ఊడిపడ్డారని ఈ అలిగేషన్ కూడా మీరు చెప్పాలి. తప్పకుండా ఇది తప్పని కూడా మేము చెప్తున్నాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 1:1 అని మీరు పిలిచిర్రు. ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్, ఫిఫ్త్ స్పెల్ వరకు పోయిర్రు. ఎందుకు పోయిర్రు? 1:1 అని పెట్టినాక ఇది అడిగితే అడుగుతారు. కొంతమందికి లేట్ కావడం వల్ల యూపీఎస్ లో ర్యాంకులు వచ్చినాయి, కొంతమందికి వేరే ఉద్యోగాలు వచ్చినాయి, ఆ ఉద్యోగాలకు పోయిరు కాబట్టి వేరే డోళ్ళని పిలిచినామంటారు. కరెక్టే. ఎంతమందిని పిలిచిర్రు, ఎన్ని స్పెల్లలో పిలిచిర్రు, వాళ్ళకి ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ ఏంది, మెయిన్స్ హాల్ టికెట్స్ ఏంది, అది చెప్పలే. అది ఎందుకు చెప్పరు? ఇంతమంది స్పెల్లలో ఏం జరిగింది? 1:1 పిలిచినప్పుడు ఎందుకు ఇంతమందిని పిలిచిరని అడుగుతున్నాం. ఇంకొక మేము చెప్పేది, వీళ్ళు ఇచ్చినటువంటి నియామకాలలో అత్యంత దరిద్రమైనటువంటిది ఇవాళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చున్నారంటే దాంట్లో జరిగినటువంటి అవకతవకలు ఎంత దారుణం అంటే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీరు పెట్టుకున్నటువంటి నిబంధన ఏందండి? ముందుగా జరగాలి అన్నారు. మీరు ముందుగా ఎందుకు చేయలేదు? ఆ ముందుగా చేయకపోతే ఈ రోజు జరిగినటువంటి వైపరీత్యాలను మీ ముందుకు నేను పెడుతున్నా. ఎలాంటి వైపరీత్యాలు అంటే, వీళ్లకు ఉద్యోగాలు చేస్తున్నా గానీ ఆ ఉద్యోగులను ఈ రోజు వీళ్ళు ఇక్కడనే తీసుకొచ్చిర్రు. ఎంతమంది ఉన్నారంటే ఈ రోజు కనీసం 10 మంది ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కోటీశ్వర్ల కొడుకులు ఉన్నారు. వాళ్లకు కోట్లు వచ్చేటటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొచ్చిర్రు. ఫస్ట్ జోన్ లో ఒక ఎస్ఐ ఉన్నది, ఆమెకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎట్టిస్తారండి? ఇంకొక ర్యాంకర్ ఉన్నారు, ఆయన ఆ రోజు పెట్టకపోతే మొన్న ఆ ర్యాంకర్ తోటి ఆ ర్యాంకర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ ర్యాంకర్ కూడా ఇచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక ర్యాంకర్ కు అట్లనే ఇవాళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పైన సంపూర్ణమైనటువంటి విచారణ జరపాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఆ రోజు బీదలకు రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీలు స్వాగతించారు. కానీ ఇంప్లిమెంటేషన్ లో ఏది ఓపెన్ నిండి తీయమంటే వీళ్ళు ఓపెన్ నిండి తీయకుండా మొత్తం గుండుగుత్తగా తీసిర్రు. ఆ గుండుగుత్తగా తీయడం వల్ల ఈ రోజు అసలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల దానిలో తప్పు చేసిర్రు. ఇంకొకటి వీళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తుంటే అలా నిజమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉపయోగించుకోవాల్సినటువంటి బీద కుటుంబాలలో పుట్టిన రెడ్డి అయినా, కమ్మ అయినా, కోమటి అయినా, బాబని అయినా ఇలాంటి వారికి ఇవాళ ఈడబ్ల్యూఎస్ దక్కకుండా చేసిర్రు. ఇవాళ ఎస్ఐలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఈ రోజు అందులో కోటీశ్వర్లు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అని మేము నిలదీసి అడుగుతున్నాం. ఇక్కడ పెద్ద గూడుపుటం జరిగింది. ఇవాళ క్రీమ్ పోస్టులు మొత్తం ఇవాళ రెడ్లకే వచ్చినాయని మేము ముక్త కంఠంతో చెప్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు సామాజిక న్యాయం జరిగింది అని చెప్తున్నారు. ఇవాళ 29 జీవో వల్ల ఎంత అన్యాయం జరిగింది. ఎస్సీలు ఒక్కరే పైకి వస్తారు, ఎస్టీలు ఒక్కరే పైకి వస్తారు, మిగతా వాళ్ళు అక్కడనే వాళ్ళకి ఇచ్చినటువంటి పోస్టులలోనే ఉంటారు. అవి వచ్చినటువంటి ఎస్సీలు ఓపెన్లకు పోయినటువంటి వాళ్ళు ఎవరున్నారయ్యా? క్రీమ్ పోస్టులు ఎవరికి వచ్చినాయి? ఇవాళ క్రీమ్ పోస్టులు మొత్తం ఒక సామాజిక వర్గానికే వచ్చినాయి. ఇది ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఎందుకు విచారణ జరపరు? ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణలో ఉద్యమాన్ని చేపించి తెలంగాణను కొట్లాడిచ్చి మమ్మల్ని అందరు చేసినటువంటి వీళ్ళు ఇవాళ ఆంధ్రోళ్ళు ఎంతమంది వచ్చారు? 8 మంది ఆంధ్రోళ్ళు వచ్చారు. ఈ 8 మంది ఆంధ్రోళ్ళు ఇవాళ వాళ్లకు రిజర్వేషన్స్ ఇచ్చిర్రు, స్టేట్ రిజర్వేషన్స్ ఇచ్చిర్రు. ఏ విధంగా స్టేట్ లో ఉన్నటువంటి సోషల్ రిజర్వేషన్స్ అప్లికేబుల్ అయితే అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ రోజు నుంచి చెప్పినాం, ఈ ఆంధ్ర వాళ్ళు ఎందుకు వచ్చారు, ఈ తెలంగాణను తెచ్చుకున్నది ఎందుకు, తెలంగాణ ఉద్యమాన్ని మాతో చేపించినటువంటి ఈ మేధావులందరూ ఎక్కడ పడినారని అడుగుతున్నాం. గంట చక్రపాణి ఎక్కడున్నాడు, ఈ ఆకునూరు మురళి ఎక్కడున్నాడు, మరీ ముఖ్యంగా
జేఏసీకి పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించిన కోదండరాం ఎక్కడ పన్నాడని అడుగుతున్నాం. ఇదే గంట చక్రపాణి తెలంగాణలో గ్రూప్ 1 జరగకుండా టాస్ అని రావాలి, తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రావాలి. ఇవాళ ఆర్టీఓ ఉంటే రెవెన్యూలోనే ఉండొద్దు, ఇవాళ మున్సిపల్ కమిషనర్ గా ఉంటే మున్సిపాలిటీలోనే ఉండొద్దు. ఇవాళ యూపీఎస్సీలో ఒకడు ఐఏఎస్ గా సెలెక్ట్ అయితే వాడు వివిధ విభాగాలలో ఏ విధంగా పనిచేస్తాడో ఆ విధంగా ఉండాలని ఆపి వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలను గ్రూప్ 1 నియామకాలు జరగకుండా అడ్డుకున్న గంట చక్రపాణి ఈడ ఎక్కడ గంటలు కొడుతున్నామని మేము అడుగుతున్నాం. ఎందుకు ఇవాళ ఆందోళన ఇంతమంది వస్తే ఎందుకు మీరు పెదాలు ఇప్పట్లేరు? ఏమన్నంటే 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 జరుగుతున్నది, ఈ 14 సంవత్సరాలలో జరగలేదు, దీన్ని ఎట్లయినా జరిగేయాలంటాం. ఎట్లనైనా జరగనియాలని అన్యాయంగా అక్రమంగా ఈ నియామకాలను ముందుకు పోనిద్దామా చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ది సబ్స్టాన్స్ ఉన్నది, జల్పెన్ మీద సబ్స్టాన్స్ ఉన్నది, ఆంధ్రాలది నాన్ లోకల్ మీద సబ్స్టాన్స్ ఉన్నది, ఇవాళ హాల్ టికెట్స్ మీద సబ్స్టాన్స్ ఉన్నది మనకు. అందుకే మేము అంటున్నాం హడక్ ఆఫీసర్స్, వీళ్ళు సెల్ఫ్ గవర్నమెంట్ డే ఆఫీసర్స్ అని అడుగుతున్నాం అని చెప్తున్నాం. నిరుద్యోగులారా, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులారా, మీరు భయపడొద్దు. ఖచ్చితంగా ఈ కేసులో మనం గెలుస్తాం. పోరాడితే 100% గెలుస్తాం. మనం పోరాడుతుంటే ప్రతిపక్షాలు కూడా వస్తాయి. ఈ రోజు ప్రతిపక్షాలు కూడా రావడానికి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులమే కొట్లాడాలి. ఈ రోజు వాళ్ళ అధికారులుగా నియామక పత్రాలు తీసుకుంటున్నారంటే అన్ని అయిపోయిందని మీరు ఆగం కాకరి. ఈ రోజు నియామక పత్రాలలో జరుగుతున్నటువంటి దారుణాలు ఇవి. ఇంకా అసలు రేపటి నుంచి పెద్ద డ్రామా జరుగుద్దండి, చాలా పెద్ద డ్రామా జరుగుద్ది. ఈ డ్రామా గురించి ముందే చెప్తున్నా. ఏం జరుగుద్దో తెలుసా? ఈరోజు నియామకాలలో నియామక పత్రాలు అందుకున్నటువంటి బిడ్డలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో బీద పిల్లలు ఎవరున్నారో వాళ్ళతోటి, ఇక సోషల్ మీడియా వాళ్ళతోటి అందరితోటి దయచేసి ఇంటర్వ్యూలు ఇప్పిస్తారు. ఇంకా మాకు మా ఉద్యమానికి మద్దతుగా నిలిచినటువంటి సోషల్ మీడియా అన్నలకు ఒక్కసారిగా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. అన్నా, మేము అందరు కొనుక్కున్నారు అనుకోలే, అమ్ముతున్నారు అనుకో అని చెప్పట్లేదు. దీన్ని డీవియేషన్ వెనకాల పెద్ద కుట్ర కోణం ఉన్నది. ఈ ఆంధ్రలో రావడానికి సాక్షాత్తు ఒక మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు ఆంధ్ర పిల్లలు రావడానికి తొత్తులుగా మారి ఈరోజు తీసుకొచ్చిర్రు. అత్తమ్మ రాత్రి దొంగోడు దొంగతనానికి పోయినట్టు ఈరోజు రిజల్ట్ ఇచ్చిర్రు. మెయిన్స్ అనే పదాన్ని కూడా ఈరోజు కరెక్ట్ గా రాయలేకుండా ఇచ్చిర్రు. ఇలాంటి దగులుబాజీలు తోటి నియామకాలు జరుగుతుంటే ఎంతో అన్యాయం జరిగింది. అసలు అన్యాయాన్ని బయట పెట్టమంటుంటే ఇక రేపటి నుంచి వీళ్ళ కుట్ర బయటకు వస్తుంది. ఒక బీదావాన్ని తీసుకొస్తారు. ఈమె నడుస్తందుకు చెప్పులు కూడా లేవు వేసుకోవడానికి. ఆ చెప్పులు తెగిన చెప్పుల్నే కుట్టుకొని వేసుకున్నది. బట్టలు చినిగిపోయినాయి, సూది దారం లేకుండా పక్కింటమ్మ కుట్టించిందని ఒకరు చెప్తారు. ఇంకొక ఆమె హైదరాబాద్ కు ఎగ్జామ్ కు పోతుంటే పైసలు లేకుంటే ఈ బిడ్డకు కలుపు తీసుకోవడానికి పత్తి తీసుకోవడానికి పోయి పైసలు తీసుకొని వచ్చి హైదరాబాద్ లో పరీక్షలు రాసిందంటారు. ఇంకొకరు చెప్తారు ఈ బిడ్డ కోచింగ్ ఎక్కడ తీసుకోలే, ఆన్లైన్ లో కోచింగ్ తీసుకుంది. ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడానికి ఈ బిడ్డకు సెల్ లేకుంటే నేనే సెల్ ఫోన్ కొని ఇచ్చినాను వస్తారు. ఇంకొక ఆయన వస్తాడు, ఆ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ లేకుండా వచ్చి నేనే బ్యాలెన్స్ చేయించింది అంటాడు. ఇవన్నీ నడుస్తాయి, ఇవన్నీ రన్ అవుతాయి. ఇక సోషల్ మీడియాలో దీన్ని చూసి ఇక చూడండి, ఇంతమంది బీద బిడ్డలకు ఈ రోజు కాంగ్రెస్ వచ్చి సామాజిక న్యాయం చేస్తే ఈ బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు రాజకీయం చేస్తున్నాడు. వాడేసినటువంటి పొక్కలకు ఈడ ఉన్న కనిపించిన నలుగురు ఆశపడి ఈ నియామక పత్రాలను ఆపాలనుకుంటున్నారు. వీళ్ళు చదవనియరు, వీళ్ళకు ఉద్యోగాలు చేయరు, ఉద్యోగాలు చేయనియరు. ఇక ఇది నెక్స్ట్ ఎపిసోడ్ ఇక ఇదే ఉంటది. దయచేసి అన్నల్లారా, మీరు మా కష్టాలను మీరు చూస్తున్నారు, మా పోరాటం వెనుక ఎంత నిజాయితీ ఉందో మీరు చూస్తున్నారు. మీ లేవనెత్తినటువంటి అంశాలు సింగిల్ బెంచ్ పరిగణలోకి తీసుకుంది. ఇవాళ డివిజనల్ బెంచ్ కూడా అడుగుతున్నాం న్యాయ వ్యవస్థను. రాజ్యాంగంలో ఉన్నది అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా గొంతెత్తి అడగొచ్చని. కనీసం 100 గంటల విచారణ జరిగినటువంటి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మీద ఈ రోజు గౌరవ న్యాయస్థానం పూర్తిగా విచారణ జరపకుండా ఒకటేసారి స్టే ఇవ్వడము, మీరు స్టే ఇచ్చినా వీళ్ళిట చేయడము ఒక్కసారి న్యాయస్థానం పరిగణించాలి. ఎందుకు న్యాయస్థానం ఈ రోజు మా గోడును వినిపించుకోదు? మేము అన్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టీఐ వేసినా ఏదేసినా ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్
తెలంగాణలో ఉండొద్దు, దాన్ని పొందబెట్టడమే. అందులో ఎవరూ లేరు. అందులో ఉన్నోళ్ళు మొత్తం ఎట్లా చేస్తున్నారో మీకు తెలుసు. కనీసం 70 మంది కూడా లేనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ లెక్క ఎట్లా పనిచేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ జడ్జిమెంట్ మీద ఖచ్చితంగా మనము మంచి మంచి అడ్వకేట్లను తెచ్చుకుందాం. ఇంకా జరగబోయేటటువంటి విషయం న్యాయస్థానంలో ఎట్టుంటుందంటే, ఇక వీళ్ళకి ఆఫీసర్లు వచ్చినాయి, వీళ్ళని పిలిపించుకుంటారు. ఈ రోజే చెప్తున్నారంట, ఇక మాది అయిపోయింది, మేము ఎట్టనో చేసి మీకు పత్రాలు ఇప్పించినాం, ఇక మేము పోరాడితే ఇక బాగుండదు, మీరు ఇక ఫీల్డ్లోకి పోరి ఏదన్నా తెచ్చుకోరి, ఇక మీరే ఇక పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టాలి, ప్రభుత్వాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరే, కోర్టుల కేసులు కాపాడుకోవాల్సిన వాళ్ళు మీరే. ఇక వాళ్ళ ఆఫీసర్లు అయ్యారు చూసినాం కదా. ఇక రేపటి నుంచి కపిల్ సిబాల్ కానించి అభిషేక్ మను సింగ్ కానించి ఇక అందరిని తీసుకొస్తారు. అక్కడ ఒక 10-20 మందిని పెడతారండి. ఇక ఇప్పుడు వాళ్ళు 10-20 మందిని పెడితే మేము న్యాయస్థానంలో మంచి అడ్వకేట్లను పెట్టుకోవడానికి ఎవరినన్నా అడిగితే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు బీఆర్ఎస్ దొంగలు, బీజేపీ దొంగలు, తొత్తులని అంటారు. దయచేసి చెప్తున్నాం, తెలంగాణ సమాజంగా వీళ్ళు వచ్చేటటువంటి ఆఫీసర్స్ ఎలాంటి ఆఫీసర్స్ మీరు పరిగణించరు. 18 మందిని లెక్క చెప్పలేదు. ఈడబ్ల్యూఎస్ లో దొంగలే దూరపడ్డారు, డబుల్ హాల్ టికెట్స్ ఉన్నాయి. ఆ తెలంగాణలో లేరు. తెలుగు అన్యాయం జరిగింది. దేని మీద ఏది జరగలేదు. ఈ రోజు న్యాయస్థానం కూడా విచారణ 15వ తారీఖు అని చెప్పేసి ముందే పత్రాలు ఇచ్చుకోవడం అనేటటువంటిది ఒక బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి రిక్రూట్మెంట్ లో ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు ఇంకా ఒక్క 10 రోజులు ఆగితే ఏమైంది? 10 రోజులు ఆగితే కాంగ్రెస్ వాళ్ళకి ఏం బొప్పైంది అని మేము అడుగుతున్నాం. మీకంతా నిరుద్యోగుల పట్ల నిబద్ధత, నిజాయితీ ఉంటే మీరు ఈ 10 రోజులు ఆగకపోయారని మేము నిలదీసి కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అడుగుతున్నాం. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దొంగ కమిషన్, లంగ కమిషన్, లత్కోర్ కమిషన్, ఇది విద్యార్థులకు పరీక్షలు పెట్టడానికి పనికిరానటువంటి కమిషన్. ఎందుకు చెప్తున్నావు అంటే, తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెప్పింది నువ్వే, వికీపీడియా ప్రామాణికం అని చెప్పింది నువ్వే, 150 క్వశ్చన్లు తయారు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నువ్వే, సరిగ్గా పేపర్లు దిద్దేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నువ్వే, డబుల్ హాల్ టికెట్స్ ఇచ్చింది నువ్వే, జెల్ పెన్ తో ఎగ్జామ్ రాపిస్తే ఆఫీసర్లను చేసిస్తూ నువ్వే, ఇవాళ నిరుద్యోగులను గోస పెట్టిస్తుంది నువ్వే. కాబట్టి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లత్కోర్ కమిషన్, లంగా కమిషన్ అని మేము అంటున్నాం. ముక్త కంఠంతో నిలదీస్తున్నాం. కాబట్టి నిరుద్యోగులు అధైర్యపడొద్దు, కొట్లాడదాం, పోరాడదాం, గెలుద్దాం, గెలిచి తీరుదాం. ఈ అడక ఆఫీసర్లను మళ్ళా ఒక్కసారి ఇంటికి పంపిద్దాం. ఇన్ని రోజులు గ్రూప్ 1 మాక్ టెస్ట్, ప్రిలిమ్స్ మాక్ టెస్టులు జరిగినాయి, మెయిన్స్ మాక్ టెస్టులు జరిగినాయి. ఇప్పుడు అది ఏ దశకు వచ్చింది అంటే మాక్ ఆఫీసర్స్ దశకు వచ్చింది. గ్రూప్ 1 మాక్ ఆఫీసర్స్ వీళ్ళు. కాబట్టి మీరు అధైర్యపడకుండా ఈ 14 రోజులు ఇచ్చే పోరాటానికి అందరూ కలిసి రావాలి, అందరం పోరాడదాం. దీనితోటి అన్ని పోర్టుల ప్రక్షాళన జరగాలి. నియామకాలు ఏ దశలో ఉన్నా కానీ నిజాయితీగా జరగాలని కోరుకుంటున్నాం. తర్వాత దీన్ని దశల వారీగా సామాజిక ఉద్యమకారులతోటి, కుల సంఘ నాయకులతోటి, పొలిటికల్ లీడర్లతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి లైబ్రరీని తడతాం. అక్టోబర్ 13 నుంచి 10 నుంచి 14 లోపల భారీ బహిరంగ సభ గ్రూప్ 1 జరిగిన అన్యాయం మీద నిర్వహించబోతామని కూడా తెలియజేస్తున్నాం.